వెళ్ళిపోతుందిరా. శాంతి హాస్పిటల్ బండి కట్టు. వద్దు మావయ్య, దిక్కులేని దానిలా గుడి మెట్ల మీద దొరికిందాన్ని ఇప్పుడు దిక్కుమాలిన దానిలా ఎక్కడో ఆసుపత్రిలో కన్ను మూడు నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా. అమ్మా, నన్ను ప్రశాంతంగా మావి చేతుల్లో పోని. శాంతి మావయ్య, నేను అనాథనైనా నాకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారనుకున్నాను. కానీ నువ్వే నాకు లేవని తెలిసిన తర్వాత నేనేవి లేని దాన్నని, ఎవరికి కాని దాన్నని అర్థమైంది. శాంతి, నన్ను క్షమించమ్మా. ఓ మనసు పడి కోరుకున్న కోరిక నేను తీర్చలేకపోయా. నన్ను క్షమించమ్మా. వద్దు మావయ్య, కంట తడి పెట్టద్దు. నిన్న అలా చూడలేను. శాంతి, మావయ్య, నేను పోయేలోపు నా కోరికోటి తీరుస్తావా? ఒట్టు. ఏమిటి శాంతి? నీ భారీగా బ్రతికే రాత నాకెలాగూ లేదు. కనీసం నీ భారీగా పోయే అదృష్టమైనా నాకు కలిగించు మావయ్య. అవును మావయ్య, 5వ తను ఉన్న ఆడదానిగా నీ దానిగా వెళ్ళిపోవాలంది. నీ చేతులతో నా మెళ్ళో ఒక పసుపు తాడు కట్టవా? ఇది నా ఆఖరి కోరిక మావయ్య. అరే బాలు, అడిగిన మనిషి అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అది అడిగిన ఆఖరి కోరిక తీర్చడంలో తప్పులేదురా. మనసులో కోరికలెట్టుకుని కన్నపిల్ల చచ్చిపోతే అది ఇంటికి కీడంటారు. బాబు బాబు, పోయే మనిషికి ఓ పసుపు తాడు కట్టడం వల్ల సంతృప్తిగా పోతుంది. ఆలోచించు. పసుపు తాడుకు పసుపు కొమ్ము గట్టి తీసుకురండి. అక్కర్లేదు. మావయ్య, నేను విషం తాగలేదు. నేను సొంతం చేసుకోవడానికి మరో దారి నాకు కనిపించలేదు. అందుకే ఇలా నాటకం ఆడాను. తప్పైతే నన్ను క్షమించు మావయ్య. గాజులు, పసివాడి ప్రాణం గాజులు, ప్రతిఘటన గాజులు, పుణ్యశ్రీ గాజులు. గురుగారు, ఈ గాజులు అమ్మేవాళ్ళు భలే అదృష్టవంతులండి. అదేంట్రా? ఏటంటారేటండి? అసలు అది గుళ్ళో దొరికిన రోజే నేను ఎత్తినోరు బాదుకున్నాను. దాని ఇంటికి తీసుకెళ్తే మనకి సెల్లాగా చుట్టుకుంటుందని. నువ్వు వెళ్ళలేదు, నీ అక్క వెళ్ళలేదు. పైపు చీలు దొరికినప్పుడల్లా దాన్ని ఓదార్చావు, దానికి వంత. ఇప్పటికే జరిగిన దానికి గుండె మండిపోయి వస్తుంటే ఇంకేవో మాట్లాడనవసరం రెచ్చగొట్టు. వెంటనే 10 మంది పెద్దల్ని పిలిపించి పంచాయతీ పెట్టించు. అలాగే బామర్ది. కాకపోతే పంచాయతీలో 10 మంది పెద్దలు మన మాటే రైట్ అని ఆ మాయదారిని నేను మోసం చేసింది చెప్పడానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఓ 500 రూపాయలు కొట్టావంటే వాళ్ళందరి చేత మందు కొట్టిస్తాను. ఆ తర్వాత దాన్ని తాలిపొట్టి తెగిపోవడం ఖాయం. సరే,
నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. దానిలో 1000 రూపాయలు పైగా ఉన్నాయి. ఈ పెళ్లి చెలవని ఖచ్చితంగా 10 మంది పెద్దలతోనూ తీర్పు చెప్పించాలి. ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. తప్పో ఒప్పో తాళి కట్టడం అంటూ జరిగిపోయాక ఇలా రచ్చకెచ్చటం అవసరం అంటారా? దాని చేత నాటకం ఆడించింది చాలక ఇప్పుడు ఇది ఒక కుటుంబ సమస్య అని చెప్పి చేసిన తప్పు ముసుగు వేయాలని చూస్తున్నావా? బాలు, నువ్వు కాస్త ఆగు. సమస్య ఏదైనా మన పంచాయతీకి వచ్చింది కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం మన ధర్మం. శాంతి మేడలో కట్టించుకుంది దొంగతాళి కాబట్టి దాన్ని తీసేయాలంటున్నాడు బాలు. అది మాత్రమే కాదు, జరిగింది పెళ్లి కాదు, అది నా పెళ్ళాము కాదు, నేను దాని మొగుడిని కాదని ఈ పంచాయతీ తీర్పు చెప్పాలి. అసలు శాంతి ఏం చెబుతుందో విందాం. ఏమ్మా? ఊరి పెద్దలందరికీ నమస్కారం. నాకు తెలిసిన నిజం నేను చెప్తాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా మావయ్యని తప్పించి మరో మగాడిని మనసులో కూడా ఊహించుకోలేదు. నాకు ఆయన మీద ఉన్న ప్రేమ అంతా ఇంత కాదు. అలాంటి మావయ్య నాకు దక్కడేమోనని, ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయంతో నేను అలా చేశాను. అంటే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నన్ను చంపేసి ఉండేదాన్ని. అదేమిటి అంటే మావయ్య నీ మీద అంత ప్రేమ అనేదాన్ని అంతేనా? ఇదిగో బాలు, నువ్వు ఊరుకో, శాంతిని చెప్పని. నేను చెప్పేది ఒకటే, నేను చేసింది తప్పే అయితే దానికి మీరు ఏ శిక్షణ విధించండి, అనుభవిస్తాను. అంతేగాని నా మెళ్ళో ఉన్న తాళి బొట్టు మీద ఎవరైనా చేయేశారో ఆ క్షణం నేను ప్రాణాలతో ఉంటాను. అంతే. అమ్మాయి చెప్పదలుచుకుంది చెప్పింది. ఇప్పుడు పంచాయతీ పెద్దలం మా నిర్ణయం మేం చెబుతాం. పంచాయతీ నిర్ణయం ఏంటంటే మనందరం అక్కా చెల్లెలతో పుట్టినవాళ్ళు. మనకు పిల్లా పాప ఉన్నారు. ఒక ఆడపిల్ల మెళ్ళలో ఉన్న తాళిని తీసివేయమనడం పాపమే కాదు, మన సాంప్రదాయానికి విరుద్ధం. కాలిపోతాయి. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే శాంతి మెళ్ళలో కట్టిన తాళి ఆమె మెళ్ళలోనే ఉండాలి. దాన్ని తీసివేయమనడానికి కట్టిన వాడికి కూడా అధికారం లేదు. అవును, వీల్లేదు. తమ్మును వాడు దాని తాలిబొట్టు మిస్ అయ్యేయమని చెప్తాను. అంటే అదే నా పెళ్ళాం, దాంతోనే నేను కాపురం చేయాలంటారు. అదేగా మీ తీర్పు? ఆ విషయం మేము కూడా ఆలోచించాం బాలు. ఇది నీ ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి. అందువల్ల నీకు నచ్చిన పిల్లని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. దాన్ని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. కానీ శాంతిని దిక్కులేని దానిలా వదిలేయకుండా ఆమెకు ఏదో ఒక ఆధారం కల్పించాలని, కనీసం నీ ఇంట్లో పని మనిషిగానైనా ఉంచుకోవాలని పంచాయతీ నిర్ణయించింది. అసలు పెళ్లి ఇక్కడే జరిగే మాట అయితే ఎంతో ఘనంగా జరిపించుండేవాడిని. కానీ నువ్వే వద్దాను. 2 మనసులు మంగళసూత్రాలతో ముడిపట్టడానికి ఎక్కడైతే నేను డాడీ. నువ్వు మాత్రం సాధ్యమైనంత త్వరగా వచ్చేయాలి. అలాగేనమ్మా. డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళి. వస్తాను డాడీ. మంచిదమ్మా. గుడి దగ్గర ఆపమన్నారు కదమ్మా. డాక్టర్ గారు ఊరి నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవును. అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం? బాలు, నేను నీతో ఒక విషయం చెప్పాలి. మీకు పెళ్ళైన విషయమేగా? మీకు శాంతికి పెళ్ళైన సంగతి నాకు తెలిసింది బాలు. మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంత మనసు పడ్డా, భగవంతుడు మనకి ఏం రాసి పెట్టాడో అదే దొక్కుతుంది. ఎలా రాసి పెట్టాడో అలాగే జరుగుతుంది. పెళ్లి అనే పదం జాతకంలో లేని మనిషిని అనుకుంటా నేను. అందుకే మీరు నాకు కట్టవలసిన తాళి శాంతి మెడలో ముడిపడిపోయింది.
ఏదేమైనా మీరు శాంతి చక్కగా కాపురం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. వస్తాను. ఎక్కడే రేఖ? మనశ్శాంతిని వెతుక్కుంటూ ఎక్కడో చోటుకు వెళ్ళాలిగా. లేదు రేఖ, జరిగిన పెళ్లి ఒక కళ. ఆమె నా చేత తాళి కట్టించుకోవడం అంత నాటకం. పంచాయతీ పెద్దలు కూడా అన్నారు నేను మరో పెళ్లి చేసుకోవచ్చని. బాలు, మంగళసూత్రానికి నోచుకోకపోయినా దానికున్న పవిత్రత తెలిసిన దాన్ని. శాంతి మెళ్ళలో తాళి కట్టిన మీరు శాంతికే దక్కాలి. కొంతకాలం కోపం ఉండటం సహజం. కాలమే మీ ఇద్దరికి రాజీ చేస్తుంది. అలా అని చెప్పి మతిలేని వాడిని అయిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా రేఖ? ఇప్పుడు నా అనుకున్న వాళ్ళంతా నాకు పరాయి వాళ్ళు అయిపోయారు. ఆ బాధకి నా ఆవేదనకి ఓదార్పే కరువైపోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఇలా వెళ్ళిపోతే. అది కాదు బాలు, నేను మీ కళ్ళ ముందే ఉంటే మీరు శాంతికి దగ్గర అవడం కష్టమేమో. నేనిక లేను అని అనుకున్నప్పుడే మీరు శాంతికి చేరువగలుగుతారు. కాదు రేఖ, ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే నాకు ఈ లోకంలో తోడు నీడ ఎవరూ లేరని, ఉన్న బంధాలు అనుబంధాలు అన్ని అబద్ధాలని, ఈ జీవితమే వ్యర్థమని నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అదేనా నువ్వు కోరుకునేది? బాలు, అవును రేఖ, శాంతిని నేను భారీగా చూసుకోవాలని నువ్వు అనుకుంటే, కట్టిన తాళికి నేను కట్టుబడి ఉండాలని నువ్వు కోరుకుంటే, ఆ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి నాకు మిగిలిన ఒకే ఒక ఆత్మీయురాలివి నువ్వు. నువ్వు ఇక్కడ ఉండాలి, కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండాలి. ప్లీజ్.